అమ్మా వసంత, గోకుల్ కృష్ణ గారి భార్య. ఓ, కృష్ణ గారి భార్య. ఏమ్మా అక్కడే ఆగిపోయారేంటి? ఆలోచిస్తున్నారేంటి? వడ్డించండి వాళ్ళకి. గోకులకృష్ణ, అమ్మ ఎదురు చూస్తోంది, తినిపించు. ఆగండి అల్లుడు గారు, చేతులు ఇక్కడే కడుక్కోవాలి. ఇదిగో అమ్మాయి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా. నీళ్లొదులు, కడిగేసుకుంటాడు, ఎంగిలి వదిలిపోతుంది. అల్లుడు గారు, బంతి కట్నం ఇవ్వాలి. ఇదిగో అమ్మాయి, పెళ్లి ఘనంగా జరిగింది, వంటలన్నీ చాలా బాగున్నాయి. ఇదిగో అమ్మాయి, నీకు ఇస్తాను అమౌంట్. ఇది నన్నే ఎక్కిరిస్తుంది. ఏంటే తలకాయ తిరుగుతుందా? ఎక్కిరిస్తున్నావు. పిచ్చి వేషాలు వేస్తే మాడు పగులుతుంది. జాగ్రత్త. అయ్యో, నేను అసలు నిన్ను చూడలేదు బావా. ఎక్కిరించడం ఏంటి? చూడకపోతే ఒంటికాల మీద గెంతులేంటే? వెక్కిరించింది కాకుండా అబద్ధాలు ఆడుతున్నావా? గెంతడం ఏంటి? నేను తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నా. ఏంటి ఆడుతున్నా అంటున్నావు?
ఒక్కదాన్ని ఆడుతున్నావా? ఆ మాత్రం తెలుసుకోలేదనుకుంటున్నావా? లేదన్నా, పద్మావతి చెప్పింది నిజం. అదిగో గీతలు, తొక్కుడు బిల్ల, ఒకరు కూడా ఆడుకోవచ్చు. నీకు తన గురించి తెలీదా గోవిందు? అది నన్ను ఎక్కిరించాలని అలా ఆడుతుంది. నేనెందుకు ఎక్కిరిస్తాను బావా? పొగరే పొగరు. ఇంకోసారి ఆట ఆడితే పుచ్చ పగులుద్ది, జాగ్రత్త. శ్రీనివాసు, శ్రీనివాసు, వస్తున్నాను నాన్నగారు. ఛ, నా ఆట బావ కోపం తెప్పించింది. మళ్ళీ ఈ ఆట ఆడొద్దు. ఏంటి నాన్నగారు పిలిచారు? వినయం ప్రదర్శిస్తే చాలదు, విద్య కూడా ముఖ్యం. సంగీతం సంస్కారాన్ని నేర్పుతుంది. చదువుకుంటూనే ఉన్నాగా. ఆ చదువుకుంటూనే ఉన్నావు. సంగీతం మీద ధ్యాస పెట్టరా అంటే ఎప్పుడైనా పట్టుమని ఒక్క రాగం సాధన చేశావా? ప్రయత్నం చేస్తున్నాగా. ఏంట్రా ప్రయత్నం చేసేది? ఎప్పుడైనా 10 నిమిషాలు పిడేలు పట్టుకొని కుదురుగా కూర్చొని సరిగమలు సాధన చేశావా? చూడు, స స రే రే గ గ మ మ ప ప ధ ధ ని ని స స. సరేనా? నేను అలా బయటికెళ్ళి అరగంటలో తిరిగి వస్తాను. వచ్చేదాకా సాధన చేసి వచ్చాక అప్పచెప్పాలి. అర్థమైందా? నాన్నగారు, ఫిడేలు నాకిచ్చి గాత్రం అన్నయ్యకిచ్చేయండి. సరే కానివ్వండి. రా అన్న, కూర్చుని సాధన చేద్దాం. ఏ పోరా, శారదం లేదు, సంగీతం లేదు. గొంతు చీల్చుకొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాదించి తీగలు తెగొట్టుకో. కూర్చో. స రే రే గ గ మ మ ప ప ద ద ని ని స స స స. ఏం చూస్తున్నావు ఇక్కడ? మా అమ్మ ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. అడగడానికి నువ్వెవరు? స స రే రే గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని. హే శ్రీనివాసు, శ్రీనివాసు, శ్రీనివాసు. ఎరా, నేను చెప్పి వెళ్ళిన స్వరాలు చెప్పు. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద. రేయ్, నువ్వు ఆగరా. నువ్వు చెప్పు. అది నాకు సరిగ్గా రాలేదు నాన్నగారు. రేయ్, అసలు నువ్వు సాధన చేసావా? సాధన సంగతి అటుంచు. అసలు నేనేం చెప్పానో అది నువ్వు చెప్పు. అది సరిగ్గా అది కాదు బావా, మా అమ్మయ్య చెప్పింది. స స రే రే గ గ మ మ ప ప ద ద ని ని స స. రేయ్, చూడరా, చూసి నేర్చుకోరా. అది నీకంటే చాలా చిన్నది. అది ఏకసంతాగ్రహిరా. అదిరా సాధన అంటే, అదిరా ఆసక్తి అంటే. నీ వెనకాల పడి నెత్తి నూరు కొట్టుకునే బదులు దీనికి నేర్పిస్తే సంగీత సరస్వతి అవుతుందిరా. తండ్రిగా నువ్వు తెచ్చిపెట్టలేనిది గురువుగా తను తెచ్చిపెడుతుందిరా. అయితే దానికే నేర్పండి. దానికి నేర్పిస్తే నువ్వేం చేస్తావు? గేదెలు కాస్తావా?
పక్కన కూర్చొని తాళం వాయిస్తావా? పౌరుషం గలవాడివైతే పసిదాన్ని చూసి నేర్చుకోరా. ఎంత అద్భుతంగా స్వరాలు పలికించింది. ప్రయత్నిస్తే గొప్ప విద్వాంసురాలవుతుంది. వీడు అవుతాడులేండి గొప్పవాడు. ఏంటయ్యేది గోడ మీద పిడక? చెప్పింది వింటేగా, కాస్తని శ్రద్ధ పెడితేగా. వీడి వాలకం చూస్తుంటే ఎందుకురా పండితపుత్ర పరమ సుంఠహ అన్నట్టు చేస్తున్నావు. ఏమైందండి అంతగా మాట్లాడుతున్నారు? రాత తిరగబడేలా ఉంది. ప్రతిజ్ఞలు పగలబడి నవ్వేలా ఉన్నాయి. వీడిని ఉద్దండ్రుని చేద్దాం, ఉద్ధరిస్తాడు అని తలిస్తే వీడు ఆశలు నా దోషంలో పట్టి నువ్వులు కలిపి వదిలేలా ఉన్నాడు. అయ్యో అవే మాటలండి. వీడి నిర్లక్ష్యం చూస్తూ ఇలా కాకి ఇంకెలా మాట్లాడమంటావు? కాస్త వెనక ముందు అవుతుందండి. ఏంటొచ్చేది? పడుకుంటే గురక. పైగా వీడేమన్నా కాళిదాసులా కారణ జన్ముడా? అమ్మవారు ప్రత్యక్షమై బీజాక్షరాలు నాలిక మీద రాసినట్టు స్వరామృతాన్ని గొంతులో కుమ్మరించిపోవడానికి వీడు సొంఠే, ఖచ్చితంగా సొంఠే. కన్న బిడ్డని సుంటా సుంటా అని ఎన్నిసార్లు అంటారు? నిదానంగా వాడే దారిలో పడతాడు. వదిలేయండి. వదిలేయమంటావేంటి? ఇన్ని రోజులు సాధన చేసి వదిలేయమంటావేంటి? వదిలేస్తే వాడు గాడిలో పడడు, నన్ను గంగలో పడేస్తాడు. పాపపు మాటలు మాట్లాడకండి. మాట్లాడే కానీ వాడు సాధన ఎందుకు చేయలేదో చెప్పమను. ఆలోచించలేదు, చేసినా రాలేదు, స్వరాలు మర్చిపోయా. కొండంత రాగం నేర్చుకోవచ్చు, మర్చిపోవడం ఏంట్రా? రేయ్ ఆగరా. పద్మావతి, నువ్వు చెప్పవే. నేను చెప్పి వెళ్ళాక వీడసలు సాధన చేశాడా? నిజం చెప్పు. అస్సలు చేయలేదు మామయ్య. రైట్, విన్నావా? అదేంట్రా? బొమ్మలు వేస్తున్నాడు. బొమ్మలేశాడా? అవును మామయ్య. ఏదో తోచక వేసుంటాడు. వదిలేయండి. నేనేం వేయలేదు. ఇది నన్ను మీతో తిట్టించాలని అలా చెప్తుంది. అబద్ధాల కోరు. రైట్, నిన్ను నేను తిడితే దానికేం లాభరా? ఆ? అబద్ధాల కోరునా? చెప్తా. ఇదిగో మామయ్య, ఇదే బాబు వేసిన బొమ్మ. రైట్, ఏంట్రా ఇది? చిచి, నిన్ను ఆనటం అరవడం కన్నా నా చెంపలు నేను కొట్టుకోవడం నయం. రే, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవా? బుర్రకెక్కించుకోవా? హ? బుద్ధి లేని గాడిదాని నిన్ను. నానా, నానా, బుద్ధి లేని గాడిద. వద్దు నానా, కుట్టొద్దు నానా, 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 కుట్టొద్దు నానా. తాట తీస్తా. వదిలేయండి. సాధన మానేవో తాట తీస్తా. నా లక్ష్యానికి నువ్వు చేరాలి. అంతదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిచి, ఎందుకురా నాన్న చెప్పింది చేయకుండా అలా దెబ్బలు తింటావు? ఏంటాండాళ్ళు? హ, హ, ఆ! చూసావారా గోవిందు, ఆ పద్మావతి నాన్నగారితో ఎలా కొట్టించిందో? దాన్ని వదలకూడదురా, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. వదిలే అన్నా, ఎందుకు ఆ పగలు ప్రతీకారాలు? అది నీకు తెలియదురా. పండక్కు పాడెక్కిచ్చింది, నిన్ను ఆడెక్కిరిచ్చింది, ఇప్పుడు నేను గీసిన బొమ్మను చూపించి కొట్టించింది. చెప్తాను దాని సంగతి. ఎందుకు బాబా అంతలా కొట్టావు? కొట్టడం కాదే, ఆ రాళ్ళు తీసి నీ చోళపెట్టి ఒత్తాలి. ఎందుకు? నేనేం చేశాను? ఏం చేసావా? మా నాన్నగారితో సాధన చేయలేదు, బొమ్మలు వేశాడని చెప్పి తీసుకొచ్చి
చూపించి మరి తన్నిస్తావా? నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? నిన్ను నువ్వు అలాగే చేస్తే నేను ఇలాగే చెప్తాను. నువ్వు అలాగే చెప్తే నేను ఇలాగే చేస్తాను. అన్నయ్య వదిలే అన్నయ్య. నువ్వు ఆగరా. చెప్పవే, ఇంకోసారి చెప్తావా? చెప్పు. చెప్తాను. చెప్తావా? చెప్తా. చెప్తావా? చెప్తా. చంపి పారేస్తా. అమ్మా! అమ్మా! ఏమైందరా? ఎందుకమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? బావ నన్ను కొడుతున్నాడు. రేయ్ ఎందుకురా దాన్ని కొట్టావు? నేనేం కొట్టలేదు, అది అబద్ధాలు చెప్తుంది. రేయ్ అది అబద్ధాలు చెప్పే పిల్ల కాదురా. అమ్మా పద్మావతి, ఏమైందో నువ్వు చెప్పమ్మా. అది అది మరి మరి రేయ్ ఏంట్రా భయపెడుతున్నావా? ఆ? నేనేం భయపెట్టడం లేదు. భయపెడుతున్నాడు. ఒసేయ్, ఆగరా, నువ్వు చెప్పు పద్మావతి. బొమ్మలు వేశాడని చెప్పి తీసుకొచ్చి చూపించి మరి తన్నిస్తావా? నువ్వు అలాగే చేస్తే నేను ఇలాగే చెప్తాను. నువ్వు అలాగే చెప్తే నేను ఇలాగే చేస్తాను. ఆ! చంపి పారేస్తా. అమ్మా! అమ్మా! నన్ను చంపేస్తా అంటున్నాడు. ఏరా అప్రాచ్యపు వేదవా, తప్పు నువ్వు చేసి నిజం చెప్పేదాన్ని కొడతావా? ఏమండి? ఏయ్ నువ్వు ఆగు. కొట్టకండి. రేయ్ సంగీతం నేర్చుకోరా అంటే వినకుండా బొమ్మలు గీయడం ఇలాంటి గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి అలవాటు పడ్డావు. మూర్ఖుల్లా తయారవుతున్నావు. నువ్వు ఇక్కడే ఉంటే సంగీతం నీకు రాదురా. పట్నంలో సంగీత గురుకులంలో నిన్ను వేయాల్సిందే. అది నన్ను పుటకి ఎక్కిరిస్తుంది తెలుసా? నన్ను చూసి కాలు ఇలా ఇలా ఎగరేస్తుంది. ఏమే వెక్కిరించావా? నేను వెక్కిరించలేదు. ఆహాహా, నువ్వు ఒక సత్యదేవతవి. నువ్వు ఎక్కిరించకపోతే నువ్వు ఎక్కిరించావని వాడెందుకు చెప్తాడే? దాన్ననే పని లేదు బామ్మగారు, అది బంగారం. అవలక్షణాలు వీడి దగ్గరే ఉన్నాయి. బాగా ఆటలు మరిగాడు, అబద్ధాలు నేర్చాడు. ఈయన్నిలా వదిలేస్తే చేతికి రాడు. గురుకులమే దారిలో పెడుతుంది. పిల్లలన్నాక కొట్టుకుంటూ ఉంటారండి, దానికే గురుకులాల్లో చేర్పించాలా? ఆండాళ్ళు గారాబాలు చేయాలి, అప్పటికని మన నెత్తిన తన్నాడు. ఇంకే విషయంలో నా నిర్ణయం మారదు. అన్నయ్య, కాస్త ఆటలో పడితే వాళ్లే అన్నీ మర్చిపోతారు. అన్నయ్య. అవును బాబు, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం ఎందుకు? మర్చిపోవచ్చు, కానీ పుర్రెలో పుట్టిన బుద్ధులు మారం. వీళ్ల పంచాయతీ గురించి కాదు, నాకు వీణ్ణి గొప్ప సంగీత విద్వాంసుడు చేయాలనే లక్ష్యం ఉంది. అందుకు బలమైన కారణం ఉంది. నా లక్ష్య సాధన కోసం వీడు కఠోరంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంది. వీడిని గురుకులంలో చేర్చేది వీడి మీద కోపంతో కాదు, వీడి భవిష్యత్తు కోరే బామ్మగారు. నేను గురుకులంలో చేరాను. రై కాళ్ళు విరిచి చేర్పిస్తానేమనుకున్నావో? ఏమండి? నూరుకో. ఆ లోపాన్ని సరిచేయాలంటే వీడు గొప్పగా నిలబడాలి. నేను ఆశించే స్థాయిలో వీడు నిలిస్తే ఆ లోపం ఎవరికీ కనపడదు, లోకం పట్టించుకోదు. వాడు గర్వంగా నిలబడొచ్చు, వాడు గర్వంగా నిలబడొచ్చు. అర్థం చేసుకో అండాళ్ళు. పద వెళ్ళి బట్టలవి సర్దు. తొందరపడొద్దండి. చూడు, ఆలస్యం పొరపాటవుతుంది. పద. నువ్వు పదరా, పద. పద. చూడవే, నీ మూలంగానే వాళ్ళిద్దరిని గురుకులంలో చేర్పిస్తున్నారు. నీకు ప్రతిదీ దీని తప్పులాగే కనిపిస్తుందా? అన్నయ్య గారి ఆలోచన అంతా వివరంగా చెప్పారు కదా, అంతా శ్రీనివాస్ భవిష్యత్తు కోసమే అని. నువ్వు దీన్నేం అనకు బామ్మా. రామ్మా. రంగరంగా, బాబు తొందరపడుతున్నారేమో, ఇంకొకసారి ఆలోచించండి.